పహల్గాంలో జరిగిన పాశవిక ఉగ్రదాడిని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ఖండించింది. ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న వారిని ఇలాంటి ఘటనలకు జవాబుదారీగా ఉంచాల్సిన అవసరాన్ని గుర్తు చేసింది. ఈ మేరకు 15 దేశాలతో కూడిన యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రకటన విడుదల చేసింది. బాధితుల కుటుంబాలకు, భారత ప్రభుత్వానికి తమ ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని వ్యక్తం చేశారు భద్రతా మండలి సభ్యులు. గాయపడిన వారు పూర్తిగా త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఉగ్రవాదం అన్ని రూపాల్లో అంతర్జాతీయ శాంతి, భద్రతకు అత్యంత తీవ్రమైన ముప్పుగా ఉందని యుఎన్ఎస్సి సభ్యులు అన్నారు. ఉగ్రవాద చర్యలు నేరపూరితమైనవిగా తెలిపారు. అన్ని దేశాలు సమర్థంగా ఎదుర్కోవాల్సిన అవసరాన్ని పునరుద్ఘాటించారు. జమ్మూ కశ్మీర్లో పౌరులపై జరిగిన ఉగ్రదాడి మానవతా విలువలను తుంచేస్తుందని ఐక్యరాజ్యసమితి ఆవేదన వ్యక్తం చేసింది. పహల్గాంలో జరిగిన పాశవిక ఉగ్రదాడిని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ఖండించింది. ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న వారిని ఇలాంటి ఘటనలకు జవాబుదారీగా ఉంచాల్సిన అవసరాన్ని గుర్తు చేసింది. ఈ మేరకు 15 దేశాలతో కూడిన యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రకటన విడుదల చేసింది. బాధితుల కుటుంబాలకు, భారత ప్రభుత్వానికి తమ ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని వ్యక్తం చేశారు భద్రతా మండలి సభ్యులు. గాయపడిన వారు పూర్తిగా త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఉగ్రవాదం అన్ని రూపాల్లో అంతర్జాతీయ శాంతి, భద్రతకు అత్యంత తీవ్రమైన ముప్పుగా ఉందని యుఎన్ఎస్సి సభ్యులు అన్నారు. ఉగ్రవాద చర్యలు నేరపూరితమైనవిగా తెలిపారు. అన్ని దేశాలు సమర్థంగా ఎదుర్కోవాల్సిన అవసరాన్ని పునరుద్ఘాటించారు. జమ్మూ కశ్మీర్లో పౌరులపై జరిగిన ఉగ్రదాడి మానవతా విలువలను తుంచేస్తుందని ఐక్యరాజ్యసమితి ఆవేదన వ్యక్తం చేసింది.